పేదలకిచ్చే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో అంతంత మాత్రంగా ఉండే రేషన్ మాఫియా గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇందుకు ప్రధానంగా జగన్ రెడ్డి తీసుకొచ్చిన MDU వాహనాలే కారణంగా తెలుస్తోంది. వాటి ద్వారానే వేల కోట్ల రూపాయల బియ్యాన్ని దేశం నుంచి తరలించినట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్లు నిర్ధారించింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. అయితే ఈ బియ్యం తినలేని ప్రజల నుంచి గతంలో స్థానికంగా ఉన్న వ్యాపారులకు అమ్ముకొని ఆ స్థానంలో ఇతర వస్తువులను తీసుకునేవారు. ఆ తర్వాత మెల్లగా రేషన్ మాఫియా అందులో దూరడంతో ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ అవినీతిని మరింత విస్తృతం చేసేలా గత ప్రభుత్వం సరికొత్త విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇంటింటికి రేషన్ పేరుతో జగన్ రెడ్డి MDU వాహనాలను తీసుకువచ్చారు. ఇదే అక్రమార్కులకు మరింత వరంగా మారింది. ప్రజల వద్దకే వెళ్లి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని రేషన్ మాఫియాకు అప్పచెబుతారు. అలా అన్ని ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు తరలించడం ఆనవాయితీగా మారింది. ఇలా 3 ఏళ్లలో వేల కోట్ల రూపాయల విలువ చేసే బియ్యాన్ని దర్జాగా ఎగుమతి చేసేవారు. ఇందుకు అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పి మరీ రేషన్ మాఫియా వారందరినీ శాసించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రేషన్ మాఫియాపై దృష్టి పెట్టడంతో అక్రమార్కులు కొత్త దారులు వెతుక్కున్నారు. అయితే ప్రజలే తినలేక అమ్ముకుంటే తామేమి చేయాలంటూ రేషన్ మాఫియా కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. తాము చేస్తున్నది తప్పు అని, అక్రమాలు, అవినీతి చేస్తున్నామని చెబుతూనే ఇందుకు ప్రజలే కారణమని నిందలు వేస్తున్నారు. రేషన్ మాఫియాను అడ్డుకునేందుకు 6 నెలలుగా ప్రయత్నిస్తున్నానని, ఈ క్రమంలో తనను కూడా అడ్డుకుంటున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రేషన్ మాఫియా ఆగడాలను అడ్డుకోవడంతో వైసీపీ నేతల ఒంట్లో వణుకు ప్రారంభమైంది. ఇంకేముంది, కలుగులో దాక్కున్న ఎలుకలు ఎలా బయటకు వస్తాయో అలా బయటకు వచ్చి వైసీపీ నేతలు రంకెలు వేస్తున్నారు. గత 5 ఏళ్లలో ద్వారంపూడి కన్సన్నల్లోనే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం ఎగుమతి జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు అక్కడ కూలీలు, ముఠా వాళ్లను రెచ్చగొట్టి తమ జీవనోపాధి దెబ్బతీస్తున్నారని ప్రకటనలు ఇప్పిస్తూ కొత్త డ్రామాకు తెరతీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వారికి కౌంటర్ ఇచ్చారు. రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భాల్లో చేసింది? బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది? ఎందుకు మీరు GMR దగ్గర నుంచి SEZ లాగేసుకున్నారు? ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి, ఈ విధంగా దందా చేయడానికి, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా, కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. గంజాయి స్మగ్లింగ్ అక్కడ నుంచి జరగదని రూల్ ఏమనుందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమనుందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఇప్పుడు అక్రమార్కులకు వరంగా మారిన ఈ రేషన్ బియ్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే కేంద్రం బియ్యం ఇవ్వడం, దేశం మొత్తం ఈ పథకం అమలవుతున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.